నాగారంలో మెయిన్ రోడ్కి దగ్గరలో ఇండిపెండెంట్ హౌస్ మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మీ ముందుకి ఇంకొక అద్భుతమైన ప్రాపర్టీ తీసుకురావడం జరిగింది. ఈ లొకేషన్ వచ్చేసి నాగారంలో మనకి 2 BHK కొత్తగా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు సేల్కి అవైలబుల్ ఉంది. మంచి స్పేషియస్ ప్లాట్లో 200 స్క్వేర్ యార్డ్స్లో ఇప్పుడు 1625 SFTలో 2 BHK కన్స్ట్రక్షన్ చేసి అవైలబుల్ ఉంది. ఒకసారి హౌస్ లోపలికి ఎంటర్ అయి చూద్దాం. ఈ 200 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ చాలా స్పేషియస్గా చూడొచ్చు. మంచి సెట్ బ్యాక్స్తో కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా చూసారు కదా ఎంత స్పేషియస్గా ఉందో. 4 వీలర్స్ అనేవి మనకి 2 పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ 2 వీలర్స్ కూడా 3 పార్కింగ్ చేసేంత స్పేషియస్ పార్కింగ్ ఇచ్చారు. ఇక్కడ పార్కింగ్ ఏరియాలో చూసుకున్నట్టయితే సీలింగ్ వర్క్ కూడా చాలా మోడర్న్ డిజైన్తో బ్యూటిఫుల్ సీలింగ్ అనేది ఇచ్చారు. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ స్టెప్స్కి పక్కనే చూసుకున్నట్టయితే స్పేషియస్ వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 90% వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ హౌస్లో మనకి డోర్స్ అండ్ విండోస్ ఫిట్టింగ్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇవి కూడా ఒక 15-20 డేస్లో కంప్లీట్ అయిపోతుంది వర్క్. ఒకసారి మనం హౌస్ లోపలికి ఎంటర్ అయ్యి చూద్దాం. హౌస్ ఎంట్రన్స్లో చూసుకున్నట్టయితే మెయిన్ డోర్ అండ్ విండోస్ అన్నీ కూడా టేక్ వుడ్తో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి హాల్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా మంచి డైమెన్షన్స్తో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ హాల్లోనే చూసుకున్నట్టయితే మంచిగా ఫాల్ సీలింగ్ చూడొచ్చు. ఎంత బ్యూటిఫుల్ సీలింగ్ ఉందో చూసారు కదా. అండ్ కింద మార్బుల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా నీట్ ఫినిషింగ్తో ఇచ్చారు. అండ్ ఇక్కడ హాల్లోనే చూసుకున్నట్టయితే మంచి టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వెంటిలేషన్ పర్పస్ ఒక హ్యూజ్ విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ మెయిన్ హాల్కి పక్కనే చూసుకున్నట్టయితే ఇక్కడ వాక్ చేస్తూ వెళ్తే మనకి స్ట్రైట్గా ఇక్కడ డైనింగ్ హాల్ కూడా చూడొచ్చు. చాలా స్పేషియస్గా మంచి డైమెన్షన్స్తో డైనింగ్ హాల్ కూడా ప్రొవైడ్ చేశారు. సెకండ్ ఎంట్రన్స్ అని చెప్పాను కదా, ఇదే ఒక సెకండ్ ఎంట్రన్స్. దానికి పక్కనే మనకి మంచి డైనింగ్ ఏరియా ఉంటుంది. అండ్ దాని పక్కనే చూసుకున్నట్టయితే మనకి కిచెన్ ఏరియా అండ్ పూజ యూనిట్ కూడా ఉంది. ఒకసారి అది కూడా చూద్దాం రండి. కిచెన్కి ఎంటర్ అవుతున్నాయి. ఇక్కడ ఇటు సైడ్ మనం చూడొచ్చు మనకి సెపరేట్గా పూజా రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ పూజా రూమ్లో టైల్స్ కూడా చూస్తున్నారు కదా ఎంత నీట్గా మోడర్న్ లుక్తో ఇచ్చారో. కిచెన్లో కూడా చూసుకున్నట్టయితే మనకి కిచెన్ టాప్ అనేది గ్రానైట్తోనే చాలా నీట్ ఫినిషింగ్తో ఇచ్చారు. అండ్ ఇక్కడ టైల్స్ కూడా చూస్తున్నారు కదా మోడర్న్ డిజైన్తోనే చాలా నీట్ లుక్తో ఇచ్చారు. అండ్ స్టోరేజ్ పర్పస్ కోసం ఇక్కడ మనకి షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ వెంటిలేషన్కి ఇబ్బంది లేకుండా కిచెన్లోనే విండో ఉంది. అలాగే ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ కోసం ఒక సెపరేట్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ సీలింగ్ వర్క్ కూడా కిచెన్లో చాలా నీట్గా చూడొచ్చు. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాం రండి. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూసుకున్నట్టయితే మంచి స్పేషియస్ మంచి డైమెన్షన్స్తోని మనం బెడ్రూమ్ చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి హ్యూజ్ విండో ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ పర్పస్. అండ్ స్టోరేజ్కి ఇబ్బంది లేకుండా ఇక్కడ షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు ఆఫీస్ స్టేషన్ సెపరేట్గా లేదా ఏమైనా కబోర్డ్ వర్క్ చేయించుకోవాలన్నా కూడా ఈ స్పేస్ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి చూసుకున్నట్టయితే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్లో కూడా అన్ని పైప్ లైన్ కనెక్షన్స్ గీజర్ పాయింట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. టైల్స్ కూడా చూస్తున్నారు కదా టాప్ టు బాటమ్ చాలా నీట్ ఫినిషింగ్తో ఇచ్చారు. ఇక్కడ సీలింగ్ కూడా చూస్తున్నారు కదా చాలా మోడర్న్ డిజైన్తో సీలింగ్ వర్క్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. ఇక్కడ ఫ్లోరింగ్ కూడా చూసారు కదా చాలా నీట్గా మంచి టైల్ వర్క్తో నీట్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగింది. ఇక్కడ హాల్లోనే చూసుకున్నట్టయితే కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ కామన్ వాష్రూమ్లో కూడా టైల్స్ కూడా చూసారు కదా చాలా నీట్ ఫినిషింగ్తో మోడర్న్ లుక్తో ఇచ్చారు. టాప్ టు బాటమ్ మనకి నీట్ ఫినిషింగ్తో చూడొచ్చు. అండ్ గీజర్ పాయింట్స్ పైప్ లైన్ కనెక్షన్స్ అన్ని పాయింట్స్ కూడా ముందే ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టోరేజ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్స్ట్రా స్టోరేజ్ పర్పస్ ఇక్కడ లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కామన్ వాష్రూమ్కి పైనే ఉంటుంది ఈ లో రూఫ్ అనేది. ఇక్కడ కామన్ వాష్రూమ్కి పక్కనే చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా మంచి డైమెన్షన్స్తో స్పేషియస్గా ఇవ్వడం జరిగింది. కింద టైల్స్ కూడా చూస్తున్నారు కదా చాలా మోడర్న్ డిజైన్తో నీట్ లుక్తో ఇచ్చారు. అండ్ పైన సీలింగ్ వర్క్ కూడా చూడండి చాలా నీట్ డిజైన్తో LED లైట్స్తో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ స్టోరేజ్ పర్పస్ మనకి షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వెంటిలేషన్ పర్పస్ విండో కూడా చూసారు కదా చాలా హ్యూజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ విండో పక్కన ఇక్కడ మనకి సిట్టింగ్ సెటప్ కూడా చేసుకోవచ్చు. విండో పక్కన చూసుకున్నట్టయితే ఈ స్పేస్ అనేది మంచిగా స్టడీ యూనిట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ప్రాపర్టీ హైలైట్స్ చూసుకున్నట్టయితే ఈ ప్రాపర్టీ నుంచి చెర్లపల్లి రైల్వే స్టేషన్ జస్ట్ 5 కిలోమీటర్స్లో రీచ్ అయిపోవచ్చు. అండ్ ECLకి కూడా చూసుకున్నట్టయితే చాలా దగ్గరే కాబట్టి జస్ట్ 7 కిలోమీటర్స్లో ఈ హౌస్కి రీచ్ అయిపోవచ్చు. అండ్ స్టూడెంట్స్ కోసం ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఎగ్జాక్ట్గా లొకేషన్ వచ్చేసి మనకి పుడమి స్కూల్కి బ్యాక్ సైడే ఈ హౌస్ అనేది ఉంటుంది. అండ్ రెక్వెల్ఫోర్డ్ స్కూల్ అలాగే పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఈ హౌస్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో చాలా దగ్గరలోనే ఉంటాయి. ఇక్కడ పక్కనే చూసుకున్నట్టయితే జస్ట్ 500 మీటర్స్లో శ్రీ చైతన్య స్కూల్ కూడా చాలా దగ్గరే ఉంది.
అండ్ 100 ఫీట్ మెయిన్ రోడ్కి కూడా చూసుకున్నట్టయితే జస్ట్ 500 మీటర్స్కి చాలా దగ్గరలో ఈ హౌస్ అనేది అవైలబుల్ ఉంది. ఈ ప్రాపర్టీకి చుట్టూ చూసుకున్నట్టయితే హాస్పిటల్స్ అన్నీ కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయి. సిరి హాస్పిటల్ అలాగే సైన్ హాస్పిటల్ కూడా వాకబుల్ డిస్టెన్స్లో చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ షాపింగ్ మాల్స్ కూడా అన్నీ కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఇక్కడ మనకి అప్కమింగ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ జస్ట్ అండర్ 1 కిలోమీటర్ లోపలే డీమార్ట్ అలాగే మల్టీప్లెక్స్ కూడా రాబోతుంది. గట్కేసర్కి అలాగే ఓఆర్ఆర్కి చూసుకున్నట్టయితే జస్ట్ 5 కిలోమీటర్స్లో రీచ్ అయిపోవచ్చు. అండ్ స్టూడెంట్స్ కోసం కాలేజెస్ అన్నీ కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఇంత బ్యూటిఫుల్ ప్రాపర్టీ మీరు పర్చేస్ చేస్తే మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది అప్ టు 80%. చూసారు కదా, ఇంత బ్యూటిఫుల్ ప్రాపర్టీ చాలా స్పేషియస్గా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యింది. ఇంత బ్యూటిఫుల్ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలంటే వెంటనే లేట్ చేయకుండా స్క్రీన్ పైన డిస్ప్లే అయిన నెంబర్స్కి కాల్ చేయండి. ఫ్రీగా సైట్ విజిట్ అరేంజ్ చేసుకోండి. అది కూడా మంచి హౌస్, అస్సలు మిస్ చేసుకోకండి. 200 స్క్వేర్ యార్డ్స్లో 1625 SFTలో సౌత్ ఫేసింగ్లో మనకి గేట్ ఫేసింగ్ ఉంటుంది అండ్ హౌస్ ఫేసింగ్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. అస్సలు మిస్ చేసుకోకుండా వెంటనే విజిట్ అరేంజ్ చేసుకోండి, బుక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరికైతే ప్రాపర్టీ రిక్వైర్మెంట్ ఉందో ఈ హౌస్ ప్రాపర్టీ అనేది వాళ్ళకి షేర్ చేయండి.